నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో వివేక హత్య కేసు ఎంత సంచలనం రేపిందో మనందరికీ తెలిసిందే. ఈ కేసు విషయంలో ఆయన కుమార్తె అయినటువంటి సునీత, అలాగే షర్మిల కూడా ఎన్నికల ముందు ఎంతో పోరాడారు. ఇలాంటి ప్రభుత్వాలు ఉంటే ఎవరికి న్యాయం జరగదంటూ మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పడిపోవడానికి కూడా వాళ్ళు చాలా రకాలుగా ప్రయత్నాలు అయితే చేయటం జరిగింది. ఇక మొత్తానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి ఆ తర్వాత కూడా సునీత సైలెంట్ అయిన సందర్భాన్ని మనం చూసాము. మరి ఈ కేసు ఏంటి అనుకుంటున్న టైంలో ఈరోజు సడన్గా సునీత వచ్చి హోంమంత్రి అనితను కలిశారు. వాళ్ళ నాన్నగారి కేసు అంటే వివేక గారి హత్య కేసులో ముందుకు తీసుకెళ్లాలని కోరినట్టు కూడా కొన్ని వార్తలు అయితే బయటకు వచ్చాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం. నమస్తే అండి. సో సునీత గారు ఎలక్షన్స్కి ముందు ఎంత మానసిక వేదన అనుభవించారో, ఎంత క్షోభపడ్డారో, ఎన్ని కష్టాలు నష్టాలు ఎదుర్కొన్నారో మనం చూసాము. ఎందుకంటే తండ్రి కేసు ఒక పక్క, అంటే ప్రతిపక్ష పార్టీనో లేకపోతే పక్క వాళ్ళు అయితేనో అది వేరు ఉంటుంది, ఆ బాధ వేరు ఉంటుంది. సొంత అన్నని ఎదుర్కోలేక ఆయన గురించి చెప్పలేక బయటకు వచ్చి ఎలాగైతేనేమి ఆవిడ పోరాటం అయితే సాగించారు. పోరాటం ఫలితంగా ఆవిడ అనుకున్నది సాధించారని చెప్పుకోవాలి. సో ఇప్పుడు మరి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. మరి సునీత గారు ఎందుకో సైలెంట్గా ఉన్నారు అని అనుకున్న టైంలో ఆవిడ వచ్చి మరి హోంమంత్రి అనిత గారిని ఈరోజు కలిశారు. వాళ్ళ నాన్నగారి కేసు అంటే దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడేలా చూడాలని కోరారంటున్నారు. సో ఈవిడ కూడా మరి అది సిబిఐ చేతిలో ఉంది కాబట్టి ప్రభుత్వ పరంగా సహకారం మీకు లభిస్తుంది అని కూడా చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. సో ఇదే కానీ మూవ్ అయితే కేసు, ఇంకా ఈ కేసులో ఎవరెవరు జైలుకు వెళ్ళే అవకాశం ఉంటుంది, ఎవరెవరి పేర్లు బయటికి రావచ్చు అంటారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మొత్తం ఈ కేసు షేక్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? నిన్ననే మాట్లాడుకున్నామండి మన ఛానల్లోనే. సునీత వచ్చి ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని కలుస్తారు అని చెప్పడం జరిగింది. సో ఇవాళ ఆవిడ హోంమంత్రిని కలిశారు. అయితే అలాగే మనం అనుకుంటున్నాం 4 రోజులుగా యాక్చువల్గా ఏంటి సునీత మౌనంగా ఉన్నారు, ఏమయ్యారు అని. ఆవిడంటే సమయం కోసం వేచి చూసారేమో. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, కొంచెం వాళ్ళు కూడా ఊపిరి తీసుకోవాలి కదండి. అందులో పరిస్థితులు ఏమీ సరిగా లేవు కదా, ఒకటి కూడా సజావుగా లేదు. సో అందుకోసం ఆవిడ టైం ఇచ్చి ఉండొచ్చు. ఇవాళ వచ్చి కలిశారు. ఇంకొక విషయం, మీరు చెప్పినట్టుగా ఒకప్పుడు ఇదే హత్య రాష్ట్రాన్ని కుదిపేసి ఒక ముఖ్యమంత్రిని మార్చేసింది. అంటే అబద్ధాలు అనేది ఏ రకంగా ఉంటాయి అన్నదానికి అబద్ధాల పునాది మీద ఒక ప్రభుత్వం ఏర్పడింది, ఒక కొత్త ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హయాంలో, జగన్మోహన్ రెడ్డి పేరిట 5 ఏళ్ళు ఆయన ఏలాడు. 5 ఏళ్ల ఏలికలో ఆయన ఏం చేశాడండి? చెల్లెళ్ళని బయటికి పంపించాడు, తల్లిని బయటికి పంపించాడు, వాడుకుని వదిలేశాడు. అంటే తన రాజకీయ లబ్ధికి, తన రాజకీయంగా తను ఎదగటానికి అటు చెల్లెల్ని ఉపయోగించుకున్నాడు, ఇటు అమ్మగారిని ఉపయోగించుకున్నాడు, అటు బాబాయ్ హత్యని ఉపయోగించుకున్నాడు, బాబాయ్ కూతురిని ఉపయోగించుకున్నాడు. అంటే తనకి ఎవరితో తనకి ఎప్పుడెప్పుడు అవసరం ఉంటుందో అప్పుడప్పుడు వాళ్ళని దగ్గరికి తీసుకుంటాడు. అవసరం తీరాక వాళ్ళని బయటికి పంపించేస్తాడు. సో ఇవాళ మీరు చూసారంటే ఇదే జగన్మోహన్ రెడ్డి మధ్యలో చెల్లెల గురించి ఎంత అవాకులు చవాకులు మాట్లాడాడు, తన చుట్టూ ఉండే మంత్రుల చేత ఎట్లా మాట్లాడించాడు, సునీతను ఎంత అవమానకరంగా మాట్లాడించాడు, షర్మిలను ఎంత అవమానకరంగా మాట్లాడించాడు మనకు తెలుసు. బాబాయ్ హత్య గురించి ఏ రోజు నోరు విప్పకుండా దాన్ని కూడా చంద్రబాబు నాయుడు మీద వేయడానికి ప్రయత్నించి అది విఫలమయ్యాక ఎన్ని రకాలుగా కుట్రలు చేశారు ఆ రోజు అధికారంలో ఉన్న ప్రభుత్వం మనకు తెలుసు. మరోపక్క ఇవాళ అంటాడు మా అమ్మే నన్ను నమ్మడం లేదు అని ఒక సింపతి కార్డు ఇవాళ వేస్తున్నాడు. మీరు చూసారంటే జగన్మోహన్ రెడ్డి, మీరు అబ్జర్వ్ చేస్తే కనుక అయితే ఈ ఆడవాళ్ళని ఎప్పుడూ కూడా అడ్డు పెట్టుకుంటాడు ఆయన సానుభూతి పొందడానికి. అమ్మ అక్క చెల్లెళ్ళు ఎప్పుడూ ఆయనకు పనికొస్తారు, గుర్తుపెట్టుకోండి. భారతీరెడ్డి ప్రస్తావన ఎప్పుడైనా తెస్తాడా? తేడు. ఎందుకంటే ఎప్పుడూ కూడా స్థానం అనేది తల్లికి లేదు తోడబుట్టిన వాళ్ళకే ఎక్కువగా ఉంటుంది సంఘంలో. అంటే ఒక సింపతి గెయిన్ చేయాలంటే కుటుంబంలో భార్య కంటే కూడా తల్లి స్థానం ఎప్పుడూ గొప్పదే కదా, తల్లికుండే విలువ వేరు. సో ఆ తల్లిని అడ్డం పెట్టుకుని ఎప్పుడు రాజకీయాలు ఆడతాడు. అంటే అప్పుడు బాబాయ్ పోయినప్పుడు ఏమన్నాడండి, నాకు తండ్రి లేడు, ఇప్పుడు తండ్రి లాంటి చిన్నాన్న కూడా చచ్చిపోయాడు అని ఆ రోజు కార్డు ప్లే చేశాడు. మీరు గమనిస్తే, మీరు ఎంత కాదనుకున్నా మనకి సామెత కూడా ఉంది, పిన్నమ్మలే లేని పీకేమి పీకు, మేనత్తలే లేని మేలేమి మేలు. అంటే పిన్నమ్మలంటే మనకి పిన్నులకు అంత ప్రేమ ఉంటుందట పిల్లల మీద. అంటే అక్క పిల్లలు కావచ్చు, అన్న పిల్లలు కావచ్చు, వాళ్ళకున్నంత పీక్ ఎవరికి ఉండదు. అంటే అక్క పిల్లలు
లేదా చెల్లెల పిల్లలు. అదేవిధంగా మేనత్తలు చాలా మేలు చేస్తారట అన్న పిల్లలకి. అందుకని ఎప్పుడు కూడా బంధుత్వాలు ఉండాలని చెప్పటం మనం. అయితే బంధుత్వాలను ఎప్పుడు అందరూ సజావుగా వాడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని తనకు అనుకూలంగా వాడుకుని వాళ్ళని బయటికి పంపించేస్తాడు. కానీ వాళ్ళ ప్రస్తావన తెస్తూ ఉంటాడు. ఇప్పుడు చూడండి, ఇవాళ అవసరం అతనికి మొహం దీనంగా పెట్టి మాట్లాడాడు అనుకోండి, మనుషులు కరిగిపోతారు కదా. సో ఇవాళ సునీత వచ్చి హోంమంత్రి గారిని కలిసింది, అనిత గారిని కలిసి మా నాన్నగారికి ఇలా అన్యాయం జరిగింది. ఆవిడకి తెలుసు, అయినా చెప్పాల్సిన బాధ్యత ఆవిడకు ఉంది కదా. సో ఇన్ని అక్రమాలు జరిగాయి, ఈ కేసు విషయంలో ఇన్ని జరిగాయి, ఈ రకంగా దాన్ని వాళ్ళు బయటికి రాకుండా చేస్తున్నారు, మీరు కొంచెం త్వరితగతిన విచారణ చేపట్టేలాగా చెయ్యాలి. ఎందుకంటే సిబిఐ పరిధిలో ఉంది కదా కేసు. సో అనిత గారు కూడా ఆవిడకి హామీ ఇవ్వడం జరిగింది, నా వంతు కృషి నేను సాయశక్తిలో చేస్తాను, నేను ఎంత సహాయం చేయగలిగితే అంత చేస్తాను అని. అంటే ఒక మహిళ ఉండడం అనేది, ఆ రోజు మహిళే ఉన్నారు, ఆ రోజు వనిత ఉంటే ఇవాళ అనిత ఉన్నారు. కానీ వనిత ఏమీ చేయలేదు. వనిత ఆవిడ ఆస్తులు పెంచుకోవడంలో ఆవిడ బిజీగా ఉన్నారు ఆ రోజు ఒక హోంమంత్రిగా ఉండి. ఈరోజు అనిత కేసులు పరిష్కరించడంలో ముందుంది ఈవిడ. అంటే ఎక్కడ అన్యాయం జరిగినా నేనున్నాను అని చెప్తున్నారు ఆవిడ. కాబట్టి ఇవాళ సునీత కలవటం అనేది మంచిదైందండి. సో అంటే మీరు చెప్పినట్టుగా ఈ కేసు కనుక త్వరితగతిని తేలితే చాలామందికి శిక్ష పడుతుంది. అవినాష్ రెడ్డి ఉన్నాడు, అందులో చాలామంది ఉన్నారు. సో ఎవరెవరి రాజకీయ భవిష్యత్తు ఏమవుతుంది అనేది ఈ కేసు విచారణ వల్ల మనకి తేటతెల్లం అవుతుంది. సో ఈ కేసు విషయంలో ఇప్పటికే కీలక సమాచారం ఏమన్నా సునీత గారు హోంమంత్రికి ఏమైనా ఇచ్చే అవకాశం ఉంటుందంటారా? ఇక మీదట ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ ఏదైతే ఉందో, ఇప్పటికి సిబిఐ కూడా పలు ఆరోపణలు ఎదుర్కొంది, చాలా ఇబ్బందులు పడింది. సిబిఐ మీద కేసు పెట్టారు కదండి, ఆరోపణలు ఎదుర్కొంది, ఇబ్బందులు పడింది. మరి సిబిఐ కూడా ఈ కేసుని త్వరగా అంటే విచారణ చేసేందుకు వేగవంతం చేసే అవకాశం కూడా ఉంటుందంట. ఎందుకుండదు? ఇప్పుడు అటువంటి అడ్డంకులేం లేవు కదండి. ఇప్పుడు సిబిఐ మీద కేసు పెట్టే అవసరం ఎవరికి ఉంది? ఆ రోజు అంటే వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి పెట్టారు. అంటే కేసు ముందుకు జరగకూడదు, కేసు విచారణ అసలు జరగకూడదు అని ఆనాటి ప్రభుత్వం ఆ పని చేసింది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈరోజు కేసు త్వరగా ముగియాలని అందరూ చూస్తారు కాబట్టి ఇప్పుడు ఎటువంటి అడ్డంకులు ఉండవు. త్వరగా ఈ కేసు ముగించేసి దోషులు ఎవరో శిక్షించాలని అనుకుంటారు. కాబట్టి సునీతకి న్యాయమే జరుగుతుందని అనుకుందామండి, అందులో ఎటువంటి సందేహం లేదు మనకి. త్వరితగతిని ఎవరు అనేది బయటకు వచ్చి వాళ్ళకి శిక్ష పడాలని కోరుకుందాం. రైట్ మేడం, థ్యాంక్ యూ.